ఆంధ్రప్రదేశ్లో మద్యం పాలసీ, మద్యం బ్రాండ్స్పై గత ప్రభుత్వం పలు విమర్శలు ఎదుర్కొంది. వైసీపీ ఓటమికి మందుబాబులు కూడా ఒక కారణమని చెబుతారు. ఇక నాటి ప్రభుత్వంపై మందుబాబుల వ్యతిరేకతను గుర్తించిన బాబు వారికి కూడా హామీ ఇచ్చారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్సైజ్ శాఖపై సమీక్ష చేయనున్నారు. మందుబాబులకు ఈ సమావేశంలో గుడ్ న్యూస్ అందించే అవకాశం ఉన్నట్టు తెలిసిందే. నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకే అందిస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఒక రకంగా జగన్ ప్రభుత్వం దారుణంగా ఓడిపోవడానికి మద్యం పాలసీ కూడా ఒక కారణం. కాబట్టి బాబు ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వం మద్యం ధరలను విపరీతంగా పెంచడం, బ్రాండ్లను ఇష్టం వచ్చినట్లు ప్రవేశపెట్టడం వల్ల వైసీపీకి నష్టం జరిగిందనే విశ్లేషణలు వెలువడ్డాయి. ఎన్నికల ప్రచారంలోనూ చంద్రబాబు మద్యం గురించి ప్రస్తావించారు. అయితే మద్యం నియంత్రణలో భాగంగా తాము లిక్కర్ ధరలను పెంచామని జగన్ ప్రభుత్వం చెప్పినప్పటికీ మందుబాబులు పట్టించుకోలేదు. దీనికి తోడు నాసిరకమైన మద్యం తాగి అనేక మంది మరణించారంటూ నాడు విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. అది ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. అమ్మఒడి ఇచ్చి నాన్న బుడ్డి ద్వారా డబ్బులు తీసుకున్నారని చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి బలంగా మద్యం విషయాన్ని తీసుకువెళ్లడంతో సక్సెస్ అయ్యారు. జగన్ ఓటమికి మద్యం ధరలు పెంచడంతో పాటు నాణ్యమైన బ్రాండ్లను అందించకపోవడం కూడా ఒక కారణమని ఇప్పటికే అనేక మంది వైసీపీ నేతలు బహిరంగంగానే అంగీకరించారు. దీంతో చంద్రబాబు అధికారంలోకి రాగానే మందు ధరలను అందుబాటులోకి తెస్తారని ప్రకటించారు. నాణ్యమైన పాత బ్రాండ్లను అందుబాటులోకి తెస్తారని మందుబాబులకు మాట ఇచ్చారు. దీంతో పాటు తాజా సమీక్షలో చంద్రబాబు నూతన మద్యం పాలసీపై కూడా చర్చించే అవకాశం ఉంది. అక్టోబర్ నాటికి కొత్త ఎక్సైజ్ పాలసీని తేవాలని చంద్రబాబు భావిస్తున్నారు. మద్యం ధరలు తగ్గించడంతో పాటు వైన్ షాపులు కూడా ప్రైవేటు వ్యక్తులు నిర్వహించేలా పాత పాలసీ అమలులోకి తీసుకువచ్చే అవకాశాలున్నాయి. అందుకోసమే ప్రత్యేకంగా చంద్రబాబు ఎక్సైజ్ శాఖతో సమీక్ష చేయనున్నారు. దీంతో పాటు సారా విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని, బెల్ట్ షాపులు లేకుండా తగిన చర్యలు తీసుకునేలా ఒక విధానాన్ని రూపొందించడానికి ముఖ్యమంత్రి సిద్ధమైనట్లు తెలిసిందే.